శత్రువు యొక్క పొదునైన కత్తిని నీ రక్షణ కవచంలో భాగం చేసుకో. నీకు నష్టం కలిగించే అవకాశం ఉన్న ప్రతి చిన్న కాంపిటీటర్ని కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టైనా సరే ముందుగానే కొనేసాయి లేదా ఎలియన్స్లోకి తీసేసుకో. అదే నీకు సేఫెస్ట్ ఆప్షన్. ద హిడెన్ ఎనిమీ, ది కాంపిటీటర్ హూ ప్రిటెండ్స్ టు బి ఎ ఫ్రెండ్. అయితే బ్రో, ప్రతి ఎలియన్స్ వల్ల నీకు మంచి జరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదు. చాణక్యుడు ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాడు. అదేంటంటే, నీకు అవసరం తీరాక నిన్ను వాడుకుని వదిలేసే శత్రువులు కూడా చాలా మంది ఉంటారు. అది ఎలాగంటే ది ట్రోజన్ హార్స్ స్ట్రాటజీ. ట్రోజన్ హార్స్ అంటే ఏం లేదు, గ్రీక్ కథల్లో గుర్రం ద్వారా శత్రువులు రాజ్యంలోకి వచ్చేసి అక్కడ అందరినీ చంపేస్తారు. అలాగే నీ కాంపిటీటర్ కూడా నీతో చేతులు కలిపినట్టే నటించి నీ సీక్రెట్స్ అన్ని కొట్టేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే నువ్వు కూడా అదే పనిలో ఉన్నావు కదా. ఎలియన్స్ కుదుర్చుకున్నప్పుడు నీకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ దాచాలి అనే దానిపై క్లియర్ కట్గా క్లారిటీ ఉండాలి. నీ కోర్ టెక్నాలజీ అండ్ కస్టమర్ డేటాను ఎప్పుడు కాంపిటీటర్కి పూర్తిగా రివీల్ చేయకూడదు. అలా అని చెప్పి కంప్లీట్గా కూడా దాయకూడదు. ఎలియన్స్ అనేది నీ గోల్ రీచ్ అవ్వడానికి ఒక టెంపరీ బ్రిడ్జ్ మాత్రమే. కానీ ఆ బ్రిడ్జ్ని ఏ టైంలో కూల్ చేయాలో నీ దగ్గర ఎప్పుడు కూడా ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ రెడీగా ఉండాలి.